కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కృష్ణపల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ కోనేరు కోనప్ప మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సర్పంచ్ వడ్డేపల్లి లావణ్య శ్రీనివాస్ గెలుపొందిన సందర్భంగా మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. నా ప్రజలందరికీ ఏ సమస్యలు వచ్చినా అందుబాటులో ఉండి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు. మా గ్రామ ప్రజలందరికీ సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు తెలిపారు. వారికి అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు నేస్తం ఛానల్ గారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మేము గత 2 సార్లు సర్పంచ్ గెలిచి కూడా ప్రతి ఒక్క గల్లీ సీసీ రోడ్లు కానీ, మురం రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్నీ పూర్తి చేశాము. శ్మశాన వాటికలు కానీ, మళ్ళీ పార్కులు దూరం చేసినందుకు మళ్ళీ 3వ సారి కూడా మమ్మల్ని ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించారు. అందుకోసం వాళ్ళకు ఈసారి కూడా కొన్ని హామీలు, రోడ్లు వేస్తాం, అవి పనులు ఉంటాయి, డ్రైనేజీలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారితో కానీ ఎమ్మెల్సీ గారితో కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా యొక్క చెప్పేసి పనుల గురించి మేము మళ్ళీ ముందుకు అభివృద్ధి పథకంలో వెళ్తామని తెలియజేస్తున్నాం. మీరు కూడా సర్పంచ్ గెలిపించినందుకు మా యొక్క గ్రామ ప్రజలకు, మా యొక్క స్నేహితులకు, మా యొక్క అక్క అవ్వలకు కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇచ్చేటువంటి సమ్మక్క ప్రజల మీద, అందరి మీద ఉండాలని ఆ యొక్క మనస్ఫూర్తిగా కోరుతున్నాను. గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజలు ఏ సమస్య వచ్చినా సర్పంచ్గా చెప్పుకుంటారు. కాబట్టి మాతోటి అయినంత వరకు కృషి చేస్తాం. వెళ్ళి మాట్లాడడం కానీ పనిచేసి పెడతాం. కానీ సమస్యలు ఏమైనా ఉంటే మనకంటే పెద్ద ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, కోనేరు కోనప్ప గారు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలన్నీ తెచ్చుకుంటాం. 3వసారి గ్రామ ప్రజలు పట్టం కట్టినందుకు మా ఫీలింగ్ అనేది ఏం లేదు. ప్రజల కోసం పనిచేయడం మా కర్తవ్యం. ప్రజలే మా దేవుళ్ళు. ప్రజల కోసమే ఇంతకుముందు కూడా పనిచేస్తున్నాం, ఇక ముందు పనిచేస్తాం. మాకు ఏ కార్యము గ్రామంలో ఏ కార్యమైనా మాకు చెప్తారు. ఏ చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా మేము కూడా వెళ్తాము. అందరితో కలిసిమెలిసి ఉంటాం. 24 మంజూరైనాయి ఫస్ట్ విడతలో. 2వ విడతలో ఒక 10 మంజూరైనాయి ఎమ్మెల్యే గారి తరఫున. ఇవి కూడా పనులు నడుస్తున్నాయి. కొంచెం ప్లేసులు లేక కొంచెం ఆగి ఉన్నారు. అది కూడా త్వరలో ఈ వారం రోజులలో ముహూర్తాల నుంచి లేకుండే దాని నుంచి ఆగింది. త్వరలో స్టార్ట్ అవుతుంది. మా కృష్ణపల్లి గ్రామ పంచాయతీ భవనం లేక గత 20 సంవత్సరాల నుంచి భవనం లేదు. స్కూల్లోనే నడుపుతుంది చెట్ల కింద. మన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు ప్రత్యేక దృష్టి సారించి 20 లక్షల భవనం మంజూరు చేసిండ్రు. గత సంవత్సరం స్టార్ట్ చేసినాం. ఈ నెల లోపల పూర్తయిపోతుంది.